లదాఖ్ ద ల్యాండ్ ఆఫ్ ఫైవ్ పాసెస్. లదాఖ్ అనేది ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ రైడ్. ప్రతి ఒక్క బైకర్కి అదొక డ్రీమ్ డెస్టినేషన్. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది లదాఖ్ మాత్రమే. మీ లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక్కసారైనా మీ ఫ్రెండ్స్తో లదాఖ్ ట్రిప్ వేయండి. మర్చిపోలేని ట్రిప్ అయితే అవుతుంది అది. మీకు ఆఫ్ రోడ్స్, వాటర్ క్రాసింగ్, స్నో ఎక్స్పీరియన్స్, అక్కడ మీకు కలిసే కొత్త పరిచయాలు, ఇంకెన్నో విషయాలు అయితే మీకు మీ లైఫ్లో మర్చిపోలేని మెమరీస్గా అయితే మిగిలిపోతాయి. ఒక్కసారైనా మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే సోలోగా కానీ ఒక్కసారి లదాఖ్ వెళ్ళండి. నేను చెప్తున్నాగా, మీకు అదో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. మనం వచ్చేసి అయితే ఇదే స్టేలో అయితే రూమ్ అయితే చేసాం. రూమ్ కాస్ట్ వచ్చేసి చీప్, జస్ట్ 1000 రూపీస్ అయితే పడింది. బట్ వర్త్ 1000 రూపీస్కి అయితే నాకు తెలిసి. చూడొచ్చు ఇదే ఇల్లు అంతా బాగుంది, చాలా నీట్నెస్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో సూపర్గా అయితే ఉంది. అసలు మర్యాదలు కూడా బాగా చేశారు వాళ్ళు. ఫుడ్ కానీ అది కానీ వాళ్ళు తెచ్చిస్తాం కానీ టీ కానీ అంతా. ఫుడ్ రూమ్ వచ్చేసి అయితే మాకు 1870 రూపీస్ అయితే తీసుకున్నారు. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇక్కడ నుంచి 280 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది లదాఖ్ వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ అయితే లే సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. మామూలు మ్యాగ్నెటిక్ హిల్ కానీ, శాంతి స్తూప, సంగం వ్యూ పాయింట్, లే ప్యాలెస్, లే మార్కెట్, చాలా ఉన్నాయి చూస్తాకైతే. హాల్ ఆఫ్ ఫేమ్ ఏమున్నాయి అక్కడ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం ఆల్మోస్ట్. మీరు చూడొచ్చు ఈ ఏరియా అంతా. సైడ్ అయితే ల్యాండ్ స్లైడ్ అయితే ఎక్కువ అవుతుందంట. బట్ వాళ్ళు ఎక్కడ నుంచి బోర్డు వేసారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళడానికి చూశాను. చూడొచ్చు మీరు పెద్ద పెద్ద కొండలు, ఆ రాయలు పైనుంచి పడినాయి అనుకోండి పైన, ఇంకేం లేదు, ఇంకా పోయినట్టే. ఇంకా కార్గిల్ వచ్చేసి అయితే 24 కిలోమీటర్స్ అయితే ఉంది. లే వచ్చేసి 254 km అయితే ఉంది. మా అన్నయ్య వాళ్ళు అయితే ముందైతే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా నా లగేజ్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం నిదానంగా అయితే వెళ్తున్నా. వా, లొకేషన్ చూస్తే మాత్రం అసలు ఎప్పుడో రీల్స్లో చూసేవాడిని ఈ లొకేషన్స్. అలాంటిది నా బైక్ వేసుకుని రోడ్స్ మీద తిరుగుతానని అయితే అనుకోలేదు నేను అసలు. బట్ వచ్చే అయితే కన్ఫర్మ్ ఉండేది. బట్ ఈ బైక్ మీద వస్తానని అయితే నేను అనుకోలేదు. బట్ నా బుజ్జి బండి మాత్రం నన్నైతే ఇక్కడికైతే తీసుకొచ్చింది హాయిగా. ఏం ఒక్క ప్రాబ్లం అంటే సింగిల్ ప్రాబ్లం అంటే కూడా ప్రాబ్లం రాలేదు ఈ 3 years 4 yearsలో. చూడవచ్చు ఇక్కడ సైకిల్ అయితే వేసుకుని అయితే లదాఖ్ అయితే వెళ్తున్నారు. చూడండి, బైక్సే ఎక్కట్లేదు, అలాంటిది సైకిల్తో అయితే లదాఖ్ ట్రిప్ చేస్తున్నారు. ఈ సెల్యూట్. చూడండి, బైక్స్ ఎక్కుతాకే ఏడుస్తున్నాయి, అలాంటిది సైకిల్ తొక్కాలంటే ఈ ఆల్టిట్యూడ్లో అయితే అసలు అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి అంటే ఆక్సిజన్ కూడా అంత ఉండదు కాబట్టి ఆయాసం అయితే ఎక్కువ వస్తుంది. డ్రీమ్ ఉంటే చాలు, మనం తోలగలుగుతాం, చేయగలమంటే అది ఏదైనా సాధించవచ్చు. మీకైతే కార్గిల్ సిటీ అయితే చూపిస్తాను మీకు. ఇదంతా కార్గిల్ సిటీ. మనమైతే పైన అయితే వెళ్తున్నాం. కనపడుతుందో లేదో మీకు. ఇప్పుడైతే మాది భోజనం అయితే అయింది. ఇంకా ఇక్కడి నుంచి 150 కిలోమీటర్స్ అయితే ఉంది లదాఖ్కి, లేక్కి. నాకు తెలిసి 6 or 7 కల్లా వెళ్ళిపోతాం. ఫతుల్లా టాప్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. ఇది వచ్చేసి 12,000 feet అబోవ్ అయితే ఉండాలి. చూపిస్తాం మీకు. 13,478 feetలో అయితే ఉన్నాం మేము ఫతుల్లా టాప్ దగ్గర. చూసి ఒక ఫోటో అయితే దిగేసి అయితే వెళ్ళిపోవాలి. ఫతుల్లా టాప్, హైయెస్ట్ పాయింట్ ఆన్ శ్రీనగర్ లే రోడ్. ప్రజెంట్ లామాయూర్ అనే ఊర్లో అయితే ఉన్నాం. చూడొచ్చు మీరు హౌసెస్ అయితే ఎలా కట్టారు వాళ్ళు. అంతా కొండల మీద అసలు. చూడొచ్చు సిటీ అంతా ఏదో మట్టితో కూడిన కొండ అన్నట్టు ఉంది సేమ్. వాళ్ళు చూడండి, ఇది ఒకటే చూడండి ఇటు సైడ్ ఎలాగుందో. మీరు రోడ్ చూడొచ్చు అసలు ఎంత డౌన్లో వెళ్తున్నాను చూడండి. కొండ అంత హైట్ నుంచి కిందకైతే దిగాం ఇప్పుడు. అసలు చూడండి ఎలాగుందో రోడ్లో. ఏమైనా పక్కన ఏమైనా రాయలు పడతాయి, ల్యాండ్ స్లైడ్ అవుతాయని అదొక భయం ఉంది. చెప్తా, ఎందుకంటే పైనుంచి రాయలు పడినా అసలు చెప్తా రాదు. చూడండి ఎంత హైట్లో నుంచి కింద దిగాము, ఆ హైట్లో నుంచి కిందకు వచ్చాం. కింద పక్కన అయితే రివర్ అయితే ఫ్లో అవుతుంది. అసలు లొకేషన్స్ మాత్రం అసలు తిరిగిపోయిన అసలు. బళ్ళారి
नाइस यार, हाँ सर। होंडा बाइक पे क्या बात है यार। बट तुम साइकिल लेके आता था। ये मेरे पे। जज्बा है हम लोग का ना लद्दाख के लिए। हाँ सर, मैं कहा ये जज्बा है हम लोग का लद्दाख के लिए, बट हिंदी थोड़ा थोड़ा आ रहा। दिस इज आवर स्पिरिट फॉर लद्दाख, हाँ ओके, है ना। दैट्स बट यू हैव दैट डज नॉट मैटर हाँ ब्रो, व्हिच व्हीकल यू हैव, ओके बट इफ यू हैव स्पिरिट हाँ ब्रो, फॉर लद्दाख That's you correct. can do it. Telugu. Hey bro. Yeah. What's your name? Manohar. And yours sir? Rajesh. श्रीकांत, श्रीकांत श्रीकांत। हाँ आप दोनों? हाँ आप दोनों भाई भाई है? क्या बात है। देख लो भाई लोग, दो भाई निकले राइड पे, लद्दाख की एंड या हाँ पल्सर एंड होंडा बाइक। देख लो यार, लोग बोलते हैं कि लद्दाख करने के लिए ना अपना बुलेट चाहिए, है ना, वो क्या कौन सा बाइक है, हिमालयन चाहिए। भाई मेट्रो नहीं करता। సైకిల్ వేసుకుని అయితే పంజాబ్ నుంచి అయితే వచ్చారంట, లుధియానా నుంచి లదాఖ్ అయితే వెళ్తున్నారు వాళ్ళు. చూడొచ్చు అసలు వాళ్ళ మనకి బైక్స్లోనే అవ్వట్లేదు, బట్ సైకిల్ మీద అంటే చూడండి అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే. తన అన్న బ్రోక్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, అదే అంటున్నాను నన్ను బ్లాగ్ చేస్తున్నా కదా అప్లోడ్ చేసే యూట్యూబ్ ఛానల్ ఉందని, బట్ చేయలేదని చెప్పాను. సరే బాయ్ బాయ్, పక్కా అదే అన్నారు. యూట్యూబ్ వీడియోస్ చేస్తాం కదా, అప్లోడ్ చేస్తాక ఏముంది, చేయాలి, చేస్తాను కదా మీకు వ్యూస్ వచ్చేది, సబ్స్క్రైబర్స్ అయ్యేది, అది అని అంటున్నారు పాపం. అదేమైనా కావాలంటే డౌట్ ఉంటే అడగండి, ఎడిటింగ్లో కానీ తమ్లైన్లో కానీ చెప్తాను, చేయండి, వీడియోస్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే ఊరికే చేసి దేనికి ఉపయోగం మీరు, అది అని అంటున్నారు. తన బ్రదర్ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, చేస్తా పక్కా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ బ్రదర్ చెప్పినా కూడా, ఇంత మోటివేషన్ ఇచ్చినా కూడా అంటే మోటివేషన్ ఇచ్చినా కూడా అప్లోడ్ చేయకపోతే బాగోదు, అది చేస్తా పక్కా చేస్తా. వచ్చినంత నాకు ఎంత వస్తుందో అంత అయితే ఎడిట్ చేసి అయితే నేను అప్లోడ్ చేస్తా వీడియోస్ అయితే పక్కా. చూడొచ్చు మా వాడైతే ఎలా నుంచి అయితే ఓకే ఎగురుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. అంటే ఎడారి మధ్యలో రోడ్ వేసినట్టుంది సేమ్. ఇంకా ఇక్కడ నుంచి లదాఖ్ వచ్చేసి ఇంకా 43 అయితే ఉంది, ఇంకొక 1 అవర్లో అయితే వెళ్ళిపోతాం. టైం వచ్చేసి అయితే 6:30 అయింది, 7:30 కల్లా ఆల్మోస్ట్ అయితే ఉంటాం, ఇంకా 8 కల్లా రూమ్లో అయితే ఉంటాం. ఇంకా చూసి రూమ్ బడ్జెట్లో అయితే వెళ్తే అది చూసుకుని అయితే రూమ్ అయితే చేయాలి. సంగం పాయింట్ దగ్గర అయితే ఉన్నాం, చూడొచ్చు. సారీ చెప్తాం అయితే మర్చిపోయాను, ఇండస్ అండ్ జన్స్కర్ రివర్ అన్నట, రెండైతే కలుస్తాయి ఇక్కడ. ఇప్పుడైతే గూగుల్ అయితే చూసా, ఇండస్ అండ్ జన్స్కర్ రివర్స్ రెండైతే కలిసే పాయింట్, దీన్ని కలిసి సంగం వ్యూ పాయింట్ అని అయితే పేరు పెట్టారు. కింద కావాలంటే రూట్ అయితే ఉంది, బట్ వెళ్ళి రావచ్చు. మరి మేమైతే వెళ్ళట్లేదు, మేము లేక్ అయితే వెళ్ళాలి. హాయ్ సార్, థ్యాంక్ యూ సార్. మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర అయితే ఉన్నాం. ఎక్కడో మార్క్ చేసాం చూడరా పెయింట్, ఆల్ ఆఫ్ ఫేమ్. ఇదైతే రేపైతే విజిట్ చేస్తాం మనం, ఎందుకంటే ఇప్పుడు టైం అయితే లేదు, మనం వెళ్ళి రూమ్కి అయితే వెళ్ళాలి. ఇంకా లే వచ్చేసి అయితే ఇంకా 4 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, బట్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం లేకి. మీకు ఇదంతా ఎయిర్పోర్ట్ స్టేషన్ అయితే ఉంది ఇక్కడ, ఎయిర్పోర్ట్ స్టేషన్. కొన్ని ముందుకెళ్తే ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది, చూపిస్తా. అవుతే కనబడితే మాత్రం ఎయిర్పోర్ట్ అయితే కనబడితే మాత్రం చూపిస్తా. కేబిఆర్ ఎయిర్పోర్ట్ లే. ఎట్టకేలకు మనం అయితే మన డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ చేసుకున్నాం గాయస్. ఎక్కడ బళ్ళారి, ఎక్కడ లదాఖ్, అది నా షైన్ బైక్ మీద వస్తానైతే నేను అనుకోలేదు. నా డ్రీమ్ అయితే నెరవేరింది. చూడొచ్చు గాయస్, నేనైతే లేతే వచ్చేసా. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది ఆ బోర్డు చూసాను. వెల్కమ్ టు లే. హలో గాయస్, గుడ్ మార్నింగ్. మనం వచ్చేసి అయితే ఇప్పుడు లే సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి అయితే శాంతి స్తూపకి అయితే వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ శాంతి స్తూపకి వెళ్ళి తర్వాత లే ప్యాలెస్, హాల్ ఆఫ్ ఫేమ్, ఇంకేమైనా చూసుకుని అయితే నైట్ అయితే లే మార్కెట్కి అయితే వెళ్తున్నాం. మేమైతే ఇక్కడ రూమ్ చేసాం, ద లివింగ్ స్టోన్ అని, మన ఆంధ్ర వాళ్ళదే ఉంది ఇక్కడ. పర్ పర్సన్కి వచ్చేసి 1000 రూపీస్ అంట. ఏమంటే బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ రెండు ఇంక్లూడ్ దాంట్లోనే. 2 డేస్కి అయితే చేసాం మేమైతే రూము. జస్ట్ మా రూమ్ కాడ నుంచి అయితే 2 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడికి. Hello guys, good morning. Today we are going to Leh. Leh is a very beautiful place. 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 Leh
వచ్చేసి 1991లో అయితే జపానీస్ బుద్ధిస్ట్ వాళ్ళు అయితే ఎస్టాబ్లిష్ చేశారంట. ప్లేస్ అయితే లే సిటీ, ఇంకంతా పైనుంచి అంతా కనపడుతుంది ఇక్కడ లే సిటీ. మీకు అక్కడ లాస్ట్లో ఉండేదైతే ఎయిర్పోర్ట్, అది రోడ్ కనపడదు కదా అక్కడ కొంచెం ముందుకి, అదైతే మీకు ఎయిర్పోర్ట్, అది లే ఎయిర్పోర్ట్.